సాధారణంగా ఆస్ట్రేలియన్ బౌలర్స్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ప్యాట్ కమిన్స్ అండ్ మిచెల్ స్టార్క్. ఇద్దరూ రెండు కళ్ళు లాంటోళ్ళు ఆస్ట్రేలియా టీంకి. ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ సోల్డ్ ప్లేయర్స్ వీరిద్దరు. కమిన్స్ని 20.5 crores ఎస్ఆర్హెచ్ కొనుక్కుంటే మిచెల్ స్టార్క్ని ఏకంగా 24.75 crores కేకేఆర్ కొనింది. ఐపీఎల్లో ఇంతవరకు ఏ ప్లేయర్ని అంత పెట్టి కొనలేదు. అంటే మిచెల్ స్టార్కే ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్స్లో కల్లా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్. తర్వాత సెకండ్ ప్లేయర్గా ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. ఈ ఇద్దరు సూపర్ ఫాస్ట్ బౌలర్స్ బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుంది? ప్యాట్ కమిన్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఐపీఎల్లో తన బ్యాటింగ్ స్పీడ్ని చూసాం. మరి మిచెల్ స్టార్క్ గురించి చూస్తే బ్యాటింగ్లో కమిన్స్ అంతలా ఆడలేడు. మరి తన హైయెస్ట్ స్కోర్ బ్యాటింగ్లో ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ ఏంటంటే ఒక మ్యాచ్లో తన ఆస్ట్రేలియా టీంకి కీ బౌలర్ కాదు, ఒక కీ బ్యాట్స్మెన్ అన్నట్టుగా ఆడాడు. ఎప్పుడు ఆడాడు, ఎవరి మీద ఆడాడు అనుకుంటున్నారా? లెట్స్ గో బ్యాక్ ఇన్ టు ద 2013. అప్పుడు ఇండియాకి ఆస్ట్రేలియాకి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అప్పుడు తన ఒక కీ బ్యాట్స్మెన్లా 144 balls 99 runs చేసి సెంచరీని ఒక్క పరుగు దూరంలో మిస్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు తన హైయెస్ట్ స్కోర్ ఇదే. ఒక బౌలర్ 99 runs చేశాడంటే చాలా గ్రేట్ కదా. మీకు తెలుసా స్టార్క్ వైఫ్ ఎవరో? తన కూడా ఒక క్రికెటరే. పేరు అలిసా హీలీ. తను ఒక రైట్ హ్యాండ్ వికెట్ కీపర్ బ్యాటర్. తను ఉమెన్స్ క్రికెట్లో ఆస్ట్రేలియా టీంకి కెప్టెన్సీ కూడా చేసింది. రీసెంట్గా 2024 ఫిబ్రవరిలో సౌత్ ఆఫ్రికాతో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ టెస్ట్ మ్యాచ్లో తను 124 balls 99 runs చేసి అవుట్ అయింది. వింత ఏంటంటే తన హైయెస్ట్ స్కోర్ కూడా ఇదే. సచ్ ఏ కోఇన్సిడెన్స్ కదా, వైఫ్ అండ్ హస్బెండ్స్ సేమ్ ఫార్మాట్లో సేమ్ హైయెస్ట్ స్కోర్ చేయడం. ఈ హైయెస్ట్ స్కోర్ తన వైఫ్ రీసెంట్గానే చేసింది కాబట్టి ఇప్పుడు ఇలా కలిసింది. తర్వాత మళ్ళీ ఎక్కువ హైయెస్ట్ స్కోర్ చేస్తే మారిపోవచ్చు. రీసెంట్గా ఇంగ్లాండ్కి ఇండియాకి టెస్ట్ సిరీస్ జరిగింది కదా. అయితే మీకు తెలుసా, ఒక ప్లేయర్ ఉండేవాడు. అతను బోత్ ఇండియాకి ఇంగ్లాండ్కి టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. ఎలా అంటే తన టెస్ట్ ఫార్మాట్లో 1932లో ఇంగ్లాండ్ తరపున డెబ్యూ చేశాడు. ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టాడు. పుట్టిందైతే ఇండియాలోనే కానీ క్రికెట్ ఆ దేశానికి ఆడాడు. కానీ తర్వాత మళ్ళీ 1946లో ఇండియా వైపు మొదటిసారి ఆడాడు. అప్పుడు ఇండియా ఏకంగా అతన్ని టీంకి కెప్టెన్ని చేసింది. అప్పుడు ఆడిన మొదటి మ్యాచ్ ఎవరితోనో తెలుసా? స్వయంగా తన డెబ్యూ చేసిన టీం ఇంగ్లాండ్కి అగెనిస్ట్గా ఆడాడు. ఇలా క్రికెట్ ప్లేయర్ ఇంగ్లాండ్కి ఇండియాకి ఆడిన మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్గా చరిత్రలో నిలిచాడు. ఇంతకీ ఆ ప్లేయర్ పేరేంటంటే ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పతావుడి. అయితే ఈ ప్లేయర్కి కరీనా కపూర్కి ఒక సంబంధం ఉంది. అది ఎలా అంటారా? ఈ ఇఫ్తిఖార్ అలీ ఖాన్ 1910లో పుట్టి 1952లో పోలో గేమ్ ఆడుతున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. వీళ్ళది నవాబుల కుటుంబం, చాలా పెద్ద ఫ్యామిలీ. అయితే ఈయనకి ఒక కొడుకు, 3 కూతుర్లు ఉన్నారు. కొడుకు కూడా ఒక క్రికెట్ ప్లేయరే. పేరు మాన్సూర్ అలీ ఖాన్ పతావుడి. ఈయనకి ఇంకో కొడుకున్నాడు. అతనే మన ఆదిపురుష రావణుడు ఇఫ్తిఖార్ మనవడు సైఫ్ అలీ ఖాన్. కొడుకు క్రికెట్ ప్లేయర్ అయితే మనవడు యాక్టర్ అయ్యాడు. సైఫ్ మదర్ షర్మిలా ఠాగూర్ కూడా ఒక యాక్ట్రెస్సే. సైఫ్ అలీ ఖాన్కి 2 భార్యలు. ఒకరు అమృతా సింగ్, మరొకరు కరీనా కపూర్. వీరిద్దరు కూడా యాక్ట్రెస్సే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఫ్యామిలీ ట్రీయే వస్తుంది. ఇండియాకి ఇంగ్లాండ్కి టెస్ట్ సిరీస్ జరుగుతున్నాయి. ఒక పక్క ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కలం టెస్ట్ సిరీస్లోనే చాలా దూకుడుగా ఆడేవాడు. అదే దూకుడుతో తన కోచింగ్లో బ్యాస్ బాల్ అనే స్ట్రాటజీని తెచ్చాడు. ఇక మరో పక్క మన ఇండియన్ కోచ్ రాహుల్ ద్రావిడ్ డిఫెన్స్కి మారు పేరు. ఈ కోచెస్ ఇద్దరికి జరిగిన యుద్ధంలో ద్రావిడ్ బ్యాస్ బాల్ని ఓడించాడు. మొత్తం 5 మ్యాచ్ల్లో ఇంకా ఒక మ్యాచ్ ఉన్నప్పటికీ టీమిండియా 4th టెస్ట్ మ్యాచ్కే ఇంగ్లాండ్ని ఓడించి సిరీస్ని గెలిచింది. ఈ విజయంతో రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్లో బ్యాస్ బాల్ని ఆడుతున్న ఇంగ్లాండ్ టీంని ఓడించిన ఫస్ట్ కెప్టెన్గా నిలిచాడు. ఇప్పటిదాకా ఏ కెప్టెన్ కూడా టెస్ట్ ఫార్మాట్లో బ్యాస్ బాల్ని ఓడించిందే లేదు. ఈ టెస్ట్ సిరీస్లో 3rd టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఒక అరుదైన రికార్డ్ని క్రియేట్ చేసింది. అదేంటంటే మన ఇండియా ఇంగ్లాండ్ టీం మీద హైయెస్ట్ మార్జిన్తో ఓడించడం. ఏకంగా 434 runs డిఫరెన్స్తో ఇండియా ఇంగ్లాండ్ని ఓడించింది. ఇప్పుడు దాకా ఇండియా ఇంత పెద్ద డిఫరెన్స్తో ఒక టీంని ఓడించడం చరిత్రలో లేదు. ఇదే ఫస్ట్ బిగ్గెస్ట్ విక్టరీ ఇండియా టీంకి. అలాగే టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది 8th బిగ్గెస్ట్ విక్టరీ. మరి ఫస్ట్ బిగ్గెస్ట్ విక్టరీ ఎవరో తెలుసా? ఎంత మార్జిన్తో గెలిచారో తెలుసా? బిగ్గెస్ట్ మార్జిన్తో గెలిచిన టీం ఇంగ్లాండ్. అది 675 runs డిఫరెన్స్తో ఆస్ట్రేలియా మీద 1928లో గెలిచింది. ఇండియా ఇప్పుడు దాకా 579 టెస్ట్ మ్యాచెస్ ఆడింది. అయితే అందులో 178 లాసెస్ ఉన్నాయి. రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగిన 5th టెస్ట్ మ్యాచ్ విన్నింగ్తో 178 విన్నింగ్స్ వచ్చాయి. క్రికెట్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం గెలుపోటములు సమానంగా ఉండడం. ఎప్పుడూ టెస్ట్ ఫార్మాట్లో ఓడిపోవడం ఎక్కువ, గెలవటం తక్కువ ఉండేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం విన్నింగ్స్ అండ్ లాసెస్ సమానంగా ఉండడం.
క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ జరగని సంఘటన ఈ సిరీస్ 5th టెస్ట్ మ్యాచ్లో జరిగింది. అదేంటంటే సేమ్ మ్యాచ్లో ఇద్దరు డిఫరెంట్ ప్లేయర్స్ వాళ్ళ 100th మ్యాచ్ని ఆడటం. వాళ్ళెవరో మీకు ఈ పాటికే తెలిసుంటుంది. రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్స్టో. ఇలా ఇద్దరు ప్లేయర్స్ వాళ్ళ 100th టెస్ట్ మ్యాచ్ని ఒకే దాంట్లో ఆడటం ఇదే ఫస్ట్ టైం. అయితే ఈ 100th టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ తన బౌలింగ్తో ఒక అరుదైన రికార్డ్ని క్రియేట్ చేశాడు. అదేంటంటే తన టెస్ట్ కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు డెబ్యూ మ్యాచ్లో 5 వికెట్ హాల్ తీసుకున్నాడు. అలాగే ఈ 100వ మ్యాచ్లో కూడా 5 వికెట్ హాల్ తీసుకున్నాడు. ఇలా ఫస్ట్ మ్యాచ్ మరియు 100th మ్యాచ్లో 5 వికెట్ హాల్ తీసుకున్న ప్లేయర్గా నిలిచాడు అశ్విన్. ఇంకా చెప్పుకోవాలనుకుంటే 25th, 75th మ్యాచ్లో కూడా 5 వికెట్స్ తీశాడు. అంటే ఫస్ట్, 25th, 75th, 100 ఈ మ్యాచెస్లో 5 వికెట్ హాల్ తీసిన ఏకైక ప్లేయర్గా అశ్విన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ 100వ మ్యాచ్లో మొత్తం 9 వికెట్స్ తీశాడు. ఇంకో వికెట్ తీసుంటే 100th టెస్ట్ మ్యాచ్లో ఎక్కువ వికెట్స్ తీసిన ఏకైక బౌలర్గా ఉండేవాడు. కానీ ఫస్ట్ ప్లేస్లో 9 వికెట్స్తో ఉన్న ముత్తాయి మురళీధరన్తో సమానంగా నిలిచాడు. ఈ సిరీస్లో ఒక ప్లేయర్ తన బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. హూ ఇస్ దట్? ద మోస్ట్ అండర్రేటెడ్ ప్లేయర్, యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్. ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వేసే స్వింగ్ బౌలింగ్ ఆడాలంటే ఎంతటి ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ అయినా జాగ్రత్తగా ఆడతాడు. ఎందుకంటే 42 ఏళ్ల వచ్చినా రిటైర్ అవ్వకుండా టెస్టుల్లో 700 వికెట్స్ తీసుకుని టెస్ట్ మ్యాచెస్లో ఎక్కువ వికెట్స్ తీసిన థర్డ్ బౌలర్గా నిలిచాడు. అంతటి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ బౌలింగ్లోనే ఎటువంటి భయం లేకుండా హ్యాట్రిక్ సిక్సెస్ కొట్టాడు. జైస్వాల్ ఈ సిరీస్లో చాలానే రికార్డ్స్ క్రియేట్ చేశాడు. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి, థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఇంకో డబుల్ సెంచరీ చేసి ఒకే సిరీస్లో లైన్గా డబుల్ సెంచరీస్ చేసిన థర్డ్ ఇండియన్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. టెస్ట్ మ్యాచెస్లో సిక్స్లు కొట్టడం అంటేనే అరుదు. కానీ ఈ 22 ఏళ్ల కుర్రోడు ఏ ఇండియన్ బ్యాట్స్మెన్ కొట్టలేనని సిక్స్లు కొట్టాడు. ఆ మ్యాచ్లో ఏకంగా 12 సిక్స్లు కొట్టడంతో మొట్టమొదటి ఇండియన్ బ్యాట్స్మెన్ ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన ప్లేయర్గా నిలిచాడు. అప్పుడు దాకా ఏ ఇండియన్ బ్యాట్స్మెన్ కనీసం 10 సిక్స్లు కూడా ఒక ఇన్నింగ్స్లో కొట్టిందే లేదు. ఈ 12 సిక్స్లు కేవలం ఒక మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లోవి మాత్రమే. ఇంకా ఈ సిరీస్ మొత్తంలో ఏకంగా 26 సిక్స్లు కొట్టాడు. ఇప్పుడు దాకా ఏ ఇండియన్ ప్లేయర్ ఒక సిరీస్లో అన్ని సిక్స్లు కొట్టిందే లేదు. ఈ సిరీస్ దెబ్బకి టెస్ట్ ఫార్మాట్లో తన 1000 రన్స్ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. కేవలం 16 ఇన్నింగ్స్లోనే ఈ 1000 రన్స్ని చేరుకుని టెస్ట్ ఫార్మాట్లో 1000 రన్ మార్క్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసిన సెకండ్ ఇండియన్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఫస్ట్ ప్లేస్లో వినోద్ కాంబ్లే 14 ఇన్నింగ్స్తో ఉన్నాడు. అలాగే ఒక టెస్ట్ సిరీస్లో గవాస్కర్ తర్వాత 700+ రన్స్ కొట్టిన సెకండ్ బ్యాట్స్మెన్గా జైస్వాల్ నిలిచాడు. ఇంగ్లాండ్ మీద ఒక టెస్ట్ సిరీస్లో ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ ఉండేవాడు. ఇప్పుడు జైస్వాల్ ఈ సిరీస్లో 712 రన్స్ చేసి విరాట్ కోహ్లీని దాటాడు.